ఏదైతే ఈరోజు మీరు మీడియాలో మాట్లాడారో పూర్తిగా కూడా మీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో పూర్తిగా కూడా ఇవన్నీ కూడా జరిగిన వాస్తవాలని ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పని రాష్ట్ర ప్రజలకి అనుమానాలు రేకెత్తే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. జనరల్గా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి భూముల యొక్క కుంభకోణం వెలికి తీస్తున్న సమయంలో ఆ యొక్క ప్రజల యొక్క మైండ్ని మార్చడానికి హిందూ మతం మీద కానీ హిందూ దేవాలయాల మీద కానీ జరుగుతున్న కుట్రగా ఇవన్నీ కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఇంతకుముందు నరేంద్ర మోడీ అధికారంలో రాడేమో అని చెప్పని నరేంద్ర మోడీ గారి మీద అవాకులు చవాకులు భారతీయ జనతా పార్టీ మీద ఎన్నికల ముందు బోల్డ్ మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు ఆయన ప్రధానమంత్రి అయ్యాడని చెప్పని మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకునైనా సరే నరేంద్ర మోడీ గారి దగ్గరికి చేరాలని చెప్పే ప్రయత్నంలో ఏదో ఆంధ్ర రాష్ట్రంలో హిందూ దేవాలయం మీద హిందూ మనోభావం మీద దెబ్బ తగ్గుతుందని చెప్పిన ఆ వంకతో వెళ్ళాలని చేసే కుట్రలో భాగమే ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క ప్రెస్ మీటు. ఒక్కసారి గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు దేవాలయాల్ని ఏ విధంగా కూల్చేశాడు, గోశాలని ఏ విధంగా కూల్చేశాడు, ఇవన్నీ కూడా ఎక్కడికి దాగేవి కాదు. దేవుడి విగ్రహాలని కార్పొరేషన్ చెత్త వ్యాన్లో తీసుకెళ్ళిపోయి కార్పొరేషన్లో పడేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఏదైతే దుర్గగుడిలో జరిగిన సంఘటన నిన్న అంతర్వేది ఘటన సందర్భంగా రాష్ట్ర అన్ని దేవాలయాల్లో కూడా రథాలని భద్రపరచడానికి కానీ సెక్యూర్ చేయడానికి కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కానీ అన్ని విధాలు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్యలు తీసుకోవడం భాగంగా దుర్గగుడిలో ఏదైతే వెండి రథం ఉందో ఆ వెండి రథాన్ని కూడా షెడ్ కట్టాలని చెప్పిన ఉద్దేశంతో దాన్ని దేవాలయ అధికారులు పరిశీలించగా దాంట్లో ఒక 3 సింహాలు మాయమే ఇది కనపట్లేదని చెప్పని అక్కడ తెలియడంతో దాని మీద ఇది ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా ఆ రథాన్ని వెండి రథాన్ని వినియోగించిన పరిస్థితి లేదు. గత చంద్రబాబు హయాంలో ఉగాదికి మాత్రమే దాన్ని వాడి ఈ ఉగాదికి కరోనా నేపథ్యంలో ఎక్కడ కూడా వేడుకలు జరుపుకోకుండా జరిగిన పరిస్థితి మనం చూసాం ఇదంతా కూడా. కానీ అక్కడ కనపట్లేదు అని దాని మీద దేవాలయ అధికారులు విచారణ జరిపే లోపలనే చంద్రబాబు నాయుడు హడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టి దాని గురించి మాట్లాడి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చిందేమో, ఇప్పటికైనా సరే హిందూ దేవాలయాల గురించి తప్పు చేశాడని చెప్పిన భావంతో మాట్లాడుతుండేమో అనుకున్నాను. కానీ చంద్రబాబు హయాంలో గత తెలుగుదేశం హయాంలో ట్రస్ట్ బోర్డులో పట్టు చీరలు దొంగతనం చేసిన పరిస్థితి మనం చూడలేదా? సాక్షాత్తు అమ్మవారి గుడిలో ట్రస్ట్ బోర్డు మెంబరే పట్టు చీరలు దొంగతనం మీ అందరి విజిల్స్లో కూడా చూపెట్టారు ఇవన్నీ కూడా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్మవారి యొక్క బంగారు కిరీటం కానీ ముక్కుపొడకు కానీ దోచుకోవడం దొంగతనం జరగడం చూడలేదా మనం? అదేవిధంగా దుర్గగుడిలో తాంత్రిక పూజలు చేసిన పరిస్థితి మనం చూడలేదా? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి మతిమరుపు ఎక్కువ ఉందేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంటే. వారి హయాంలో జరిగినవన్నీ కూడా మర్చిపోయి ఈరోజేమో ఈ రథంలో సింహాలు దానికి మంత్రి బర్తరఫ్ చేయాలని చెప్పని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఎంత చౌకబారు ఆలోచనలండి. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా కనుక రాజీనామా చేస్తున్నా కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా అతను బర్తరఫ్ చేస్తున్నా కానీ ఈరోజు అతనికి అడిగే నైతిక హక్కు ఉండేది. అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం మతాల మీద చంద్రబాబు నాయుడు చేసే ఆరోపణల్ని పూర్తిగా కూడా నిరాదరణ ఆరోపణలు, వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఆల్రెడీ ఈరోజు మా ఆర్జేసీ ఆఫీసర్ను కూడా ఎంక్వైరీ ఆఫీసర్కి వేసాము. అది ఇవాళ కానీ రేపు కానీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ఎవరు బాధ్యతలైనా కానీ డిపార్ట్మెంట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం కూడా ఎక్కడ వెనకాడదు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా కొవ్వూరులో అయితే కనుక రిసార్ట్స్ కోసం అని చెప్పని ఈ విధమైన విగ్రహాలను ధ్వంసం చేసిన పరిస్థితి ఒకసారి మనందరూ కూడా గమనించాలా. కొవ్వూరులో విగ్రహాలని
ఏ విధంగా ధ్వంసం చేశాడు చంద్రబాబు నాయుడు అనే సంగతి ఆయన మర్చిపోయినట్టుకున్నాడు. ఒకసారి అన్నీ కూడా గమనించాలని చెప్తే తెలియపరుచుకున్నాను. అదేవిధంగా హిందూ దేవాలయాలు విజువల్స్ కూడా మీకు అన్ని తర్వాత చూపెడతా. మీకు అన్ని కూడా శ్రీకృష్ణుడి గుడి, ఇది గోశాల, ఇవన్నీ కూడా కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అతను ఈరోజు ఈ ప్రభుత్వం మీద, హిందూ దేవాలయం మీద మాట్లాడుతున్నాడు. అదేవిధంగా టీటీడీ భూములు అమ్మడానికి తీర్మానం చేసింది ఎవరండి? చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కాదా? వాటిని ఆపింది ఎవరండి? మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అవి అమ్మకుండా టీటీడీ ఆస్తులను అలాగే ఉంచాలని చెప్పని ఈరోజు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేస్తే టీటీడీలో అవకాశాలు జరుగుతున్నాయి. వేకాళ్ళ మండపం కూల్చింది ఎవరండి? చంద్రబాబు కాదా? ఇవన్నీ కూడా మర్చిపోయి సన్నిధి గొల్లలకి ఏదైతే వెంకటేశ్వర స్వామి అవకాశం ఇచ్చాడు వాళ్ళకి స్వయాన మీ యొక్క వంశీకులో మా గుడి ఓపెన్ చేయాలని చెప్పంటే దాన్ని వంశపారపర్యం కూడా తొలగించిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఆయన నీతుల గురించి, వెంకటేశ్వర గురించి మాట్లాడుతుంటాడు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే మద్యం ఆదాయం తగ్గిందని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నాయకుడు, హిందువుల ద్రోహి చెప్పిన సమాధానం ఇది. ఈ వాస్తవాలు కాదా? కలెక్టర్ సదస్సులో మాట్లాడేది రికార్డుగా ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ సదస్సులో మాట్లాడారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా నెల్లూరులో అయితే కనుక దేవాదాయ భూమిలో పార్టీ ఆఫీస్ పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు మళ్ళీ హిందూ మతం గురించి ఇవి మాట్లాడుతున్నాడు. మనందరం కూడా గమనించాలా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అన్యమతస్తులు ఎవరు కూడా హిందూ దేవాలయాల్లో ఉండకూడదని చెప్పని పూర్తిగా ఆయన ఎఫిడవిట్ తీసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసింది. ఏది అన్యమతస్తులకి అఫిడవిట్ ఇమ్మని చెప్పని ఈ విధంగా మేము పరిపాలన ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడారు, చంద్రబాబుకు మునిశాపం ఉందని చెప్పని. నిజం చెప్తే అతను తలకాయ 1000 మొక్కలైపోద్దని చెప్పి మునిశాపం ఉందని చెప్పని. అది కరెక్టే అని చెప్పని ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ భావించే పరిస్థితి కనబడుతుంది. నువ్వేదైతే ఆరోపణలు చేస్తున్నావో ఆరోపణలకి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నేను చేసే ఆరోపణలకి ఏదైతే ఆరోపణలు కాదు వాస్తవాలు చెప్తున్నా. నేను చెప్పేదానికి మీ చిత్తూరు జిల్లాలో, నువ్వు పుట్టిన జిల్లాలో ఏదైతే కాణిపాకం వినాయకుడు ఉన్నాడో అది ప్రమాణాలకి ప్రసిద్ధి. అక్కడ ప్రమాణం చేస్తే కనుక అక్కడ నిజమే చెబుతారని చెప్పని ప్రతి ఒక్క హిందువుల్లో కూడా భావన ఉంది. నేను సూటిగా 5 ప్రశ్నలు నీకు క్వశ్చన్లు అడుగుతాను. నా హయాంలో ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క ఆలయం కూడా కోల్చలేదు అని చెప్పని ప్రమాణం చేయగలుగుతావా? దేవుడి విగ్రహాలు ఏది కూడా ధ్వంసం చేయలేదు అని చెప్పి ప్రమాణం చేయగలుగుతావా? గోశాలను కోల్చలేదు అని చెప్పి ప్రమాణం చేయగలుగుతావా? ఏదైతే దేవాలయ భూములు నేను మా బినామీలకు కానీ మా పార్టీ నాయకులు కానీ దోచిపెట్టలేదు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయగలుగుతావా? అదేవిధంగా బూట్లతో నేను పూజలు చేయలేదు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయగలుగుతావా? దయచేసి చంద్రబాబు మీడియాలో చూస్తున్నాడేమో అనుకుంటున్నా నేను. అతను చూడకపోయినా అతను దద్దములు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ చూసి చంద్రబాబు చెప్పండి, కాణిపాక వినాయకుడి మీద ప్రమాణం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. నీ గత 5 సంవత్సరాల పరిపాలనలో మేము చేసిన సవాళ్ళని నువ్వు కాణిపాక మీద వినాయకుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పనేది నువ్వు సమాధానం చెప్పాలని చెప్పని కూడా తెలియపరుచుకుంటూ, చంద్రబాబు మాట్లాడిన అవాస్తవాలు ప్రజలెవరు నమ్మరని చెప్పని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. ఇక చంద్రబాబు గారి హయాంలో వారు చేసిన దుర్మార్గం చూడండి ఒకసారి. ఎంత దుర్మార్గం కంటే ఆంజనేయ స్వామిని క్రేన్గా ఎత్తేయడం, రాహుకేతువులని గుళ్ళు కూల్చేయడం, ఇవన్నీ కూడా దాంట్లో చూడండి ఒకసారి. మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు. సో వారికి కూడా పంపిస్తే బాగుంటుంది వీటన్నిటిని కూడా.
అమ్మవారి గుళ్ళకి తాంత్రిక పూజలు చేసిన టైం ఇది. సీసీ కెమెరాలు ఆపేసి తాంత్రిక పూజలు చేసింది నూరు. నేను అనేది వాళ్ళ మీద నెపని నెట్టాలనైతే నేను చెప్పట్లేదు, రీజన్ చెప్పే అంతే. ఆలయ భద్రత మీద లోపం ఉంది, నాకు అనుమానం ఉంది. వాటి మీద కూడా ఇప్పుడు ఈరోజు దర్యాప్తు చేస్తున్నాము తప్పకుండా. ఎందుకంటే ఈ కరోనా అనేది మనకు మార్చి నుంచి ఇప్పటి వరకు కూడా కరోనా లాక్డౌన్ నడిచి ఎప్పుడు కూడా జనాభా అధిక సంఖ్యలో దుర్గగుడి వైపు గుళ్ళోకి వెళ్ళొస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈ జనాభా లేకపోవడం అప్పుడు జరిగిందా లేకపోతే అంతకుముందు జరిగిందా అనేది 2 ఏజెన్సీల మీద ఎంక్వైరీ చేస్తున్నాము దాని మీద. అది బహుశా ఈ రోజు కానీ రేపు కూడా నివేదన రాగానే దాని ప్రకారం ఎవరు బాధ్యులైనా కానీ తప్పనిసరిగా రికవరీ చేస్తాం. అమ్మవారి ఆస్తి ₹1 కూడా పోనీయం. అదేవిధంగా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం తప్ప ఏదో మేము తప్పించుకోవాలైతే నేను చెప్పట్లేదు. దీంట్లో తప్పించుకోవాల్సిన అవసరం లేదు, తప్పించుకోవాల్సిన బాధ్యత లేదు, ఇది అవసరం కూడా లేదు. అది మేము చిత్తశుద్ధ పనిచేస్తున్నాం. ఇటువంటి కుట్రలను కూడా కొద్ది రోజుల్లోనే తప్పనిసరిగా మేము ఛేదిస్తాం. ఏదైతే అంతర్వేది రథాంది సిబిఐ ద్వారా నిజాలు బయటికి రావాలనేదే మా యొక్క డిమాండ్ కూడా. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.